మామిడి పండ్ల తోటల నడుమ కరివేపాకు సాగు చేసిన ఈ వ్యవసాయ క్షేత్రం నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం మోకాన్పల్లి గ్రామంలో ఉంది. రైతు నరేష్ తనకున్న 5 ఎకరాల పొలంలో 3 రకాల మామిడి రకాలను పెంచుతున్నారు. ఎకరాన 80 మొక్కల చొప్పున 5 ఎకరాల్లో దాదాపు 500 మొక్కలను 10 ఏళ్ల క్రితం నాటారు ఈ సాగుదారు. మొక్కకు నడుమ 25 ఫీట్ల దూరాన్ని పాటించిన ఈ రైతు ఆ ఖాళీ స్థలాన్ని వృధాగా పోనీయకుండా అంతర పంటగా 8 ఏళ్ల క్రితం కరివేపాకు సాగుకు శ్రీకారం చుట్టారు. మొత్తం సేంద్రియ విధానంలో సాగు చేయటం వల్ల పెట్టుబడులు తగ్గటమే కాకుండా కరివేపాకు సాగుతో అదనపు ఆదాయం పొందుతున్నారు. నా పేరు నరేష్, మోకన్పల్లి గ్రామం, నైపేట్ మండల్, నిజామాబాద్ జిల్లా. నేను 5 ఎకరాలు మామిడి తోట సాగు చేస్తున్నా. వాటర్ ఎక్కువ కావాలా వరికి, అందువలన నేను మెట్ట సాగు ఏదైతే బాగుంటుందో అని శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళాను. ఆ శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు చేసి దీనికి వాటర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా కాబట్టి ఈ మెట్ట అయితే బాగుంటుందని నాకు మామిడి సలహా ఇచ్చారు. ఆ సలహా ద్వారా ఎక్కడైతే మామిడి మొక్కలు దొరుకుతాయని వాళ్ళు అడిగితే ఇట్లా సంగారెడ్డిలో బాగుంటాయి ఇత్తనాలు సీడ్స్, సంగారెడ్డి వెళ్ళి అక్కడ మంచి నాణ్యమైన మొక్కల్ని ఎంపిక చేసుకొని ఏదైతే మనకు మార్కెట్లో బాగుంటుందో ఆ పేరు బంగినపల్లి, దశేరి, కేసరి రకాలు ఎంచుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఎకరాన 80 మొక్కలు తీసుకొని మొత్తం ఒక 5 ఎకరాల్లో 400 మొక్కలు పెట్టాను. దీనికి వాటర్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మామిడికి ఒక్కో చెట్టుకు 24 ఫీట్ల దూరంలో, ఒక ఎకరానికి 80 చెట్లు 24 ఫీట్ల దూరంలో ఒక్కో చెట్టుకు సాగు చేస్తున్నా. దీనిపైన గిట్టుబాటు బాగానే వస్తుంది. ఒక ఫస్ట్ పంట తక్కువ వచ్చినా కానీ ప్రతి సంవత్సరం చెట్టు పెరుగుదల కాబట్టి ఎక్కువ క్రాప్ వస్తుంది. దాని ద్వారా మనకు చాలా మంచి గిట్టుబాటు ఉంటుంది. ఎక్కువ ఫెర్టిసైడ్ ఫర్టిలైజర్ తక్కువ ఉంటుంది. దీని ద్వారా మనకు ఎక్కువ గిట్టుబాటు అనుకూలిస్తుంది.